గాయ్ సందీప్ స్టాండ్ 16 భీమవరం పోతుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ భీమవరం పోతుండు. ట్రైన్ నెంబర్ లింగంపల్లి, ట్రైన్ లింగంపల్లి టు నర్సాపూర్ భీమవరం పోతుంది. సందీప్ వచ్చేసాన్రా పుల్లడా. మొత్తం భీమవరం బుల్లోడు. భీమవరంలో మొత్తం ప్రభాస్ కట్అవుట్ చూడండి గాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గాయ్స్ భీమవరంలో అది డబుల్ బెడ్రూమ్ అంట. ఓ మనోడు చెప్తుండు. డబుల్ బెడ్రూమ్ చూడండి అక్కడ కనపడుతుంది. అదే పచ్చళ్ళు కావాలంటే భీమవరం రండి. భీమవరం చెప్తే రొయ్యలు పచ్చడి ఫేమస్, చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ అంటే ఇక్కడ భీమవరంలో సూపర్ ఉంటుంది గైస్. ఇదంతా మార్కెట్. గాయ్ సందీప్ స్టాండ్ 16 భీమవరం పోతుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ భీమవరం పోతుండు. ట్రైన్ నెంబర్ లింగంపల్లి, ట్రైన్ లింగంపల్లి టు నర్సాపూర్ భీమవరం పోతుంది. సందీప్ స్టాండ్ 16. వచ్చేసాన్రా పుల్లడా. ఏ గాయస్ ఫైనల్లీ ఇప్పుడే భీమవరంలో దిగినాం. సో గాయస్ ఇది మా ఫ్రెండ్. మీరు ఆల్రెడీ చూసిరా? మీరు ఒకసారి మల్కాయిర్ స్టేషన్లో నేను ఒక వీడియో చూసిన. వీడు గుర్తుపట్టిరా అబ్బాయిని? హాయ్ ఫ్రెండ్స్, ఈయన పేరు జానీ. సో మేము భీమవరంలో మొత్తం బ్లాగ్ తీస్తున్నాం. భీమవరంలో ఏమేమి ఉంటాయో అన్నీ వీనికి తెలుసు. అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్. అంటే మార్కెటింగ్ కానీ షాపింగ్ కానీ ఆడ ఏమేమి ఐటెంలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అవన్నీ చూపైపోతున్నాం ఇప్పుడు. అన్నీ చూపిస్తాం. సో గైస్ ఇప్పుడే ఇక వెళ్తున్నాం, ఇక స్టార్ట్ అవుతున్నాం. లోపలికి వెళ్ళాలి ఇంకా. ఉన్నాడు. హలో, ఓకే బాయ్. గాయస్ మేము రూమ్ తీసుకున్నాం. సో రూమ్ కూడా చాలా ఉంది. చాలా బాగుంది. తీసుకున్నాం రూమ్, ఎంత బాగుంది చూడండి గాయస్. ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి గాయస్. ఒక రోజుకి ఎంతరా? 1000 రూపీస్ వన్ డే. 1000 అంట గాయస్. సో చాలా బాగుంది. భీమవరం కూర్చున్నాకనే దిగంగానే మేము బయటకు వచ్చినాకనే రూమ్ తీసుకున్నాం. సరే ఇంకా పోవాలి, ఇంకా టైం ఉంది. మస్తు టైం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం ఎంత అయిందంటే 7:30 అవుతుంది. సో ఇంకా టైం ఉంది. మొత్తం బ్లాగ్ మొత్తం తీస్తాం. మార్కెట్ కానీ ఆ బ్రిడ్జ్, ఏం బ్రిడ్జ్ రాది భీమవరంలో? అది సంవత్సరం ఏం బ్రిడ్జ్ అది? బీచ్. సో గైస్ ఆ ఊరు ఈ ఊరు మొత్తం వీళ్ళదే. మొత్తం ఈ లొకేషన్ మొత్తం వీడే చూపిస్తాడు. మార్కెట్ కానీ ఏదైనా కానీ. సరే గాయస్, సరే ఇప్పుడు పండ్లు తోమాల ఫ్రెష్ అంతా రెడీ అయినాక వెళ్తాం గాయస్. బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాం. సరే రైట్ గాయస్. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇక్కడ అర్జున్ అని చాలా టిఫిన్ ఫేమస్ అంట ఇక్కడ. సో ఇక తినేసి మెల్లగా వెళ్తాం గాయస్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మేము చూడంగానే పెద్ద కట్అవుట్ కనిపించింది, మన ప్రభాస్ అన్న. మొత్తం భీమవరం బుల్లోడు. భీమవరంలో మొత్తం ప్రభాస్ కట్అవుట్. గాయస్ ఇప్పుడే ఆట ఎక్కినాం. ఇప్పుడు ఏడు తీసుకోతున్నారా? ఇంటి దగ్గర తీసుకెళ్తున్నాం. మీ ఇంటికాడికా? వీళ్ళ ఇంటికాడికి పోతున్నాం. వీళ్ళ ఇంటికాడి నుంచి డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది. గాయస్ ఆట దిగంగానే మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక్కడనేనా? ఈ గల్లీ నుంచేనా పచ్చడి? పచ్చడి బోర్డు రాసి పెట్టారు.
ఆర్ఆర్ పచ్చడి అంట. చూడండి గాయస్, ఈ గల్లీ లోపలికి వెళ్ళాలంట. ఇప్పటికి వెళ్తాం గైస్. మనోడు మొత్తం భీమవరం అంటే మొత్తం భీమవరం మొత్తం సర్కిల్ చూపించేసిండు. ఇంకా ఉన్నాయి, ఇంకా తిరగాల. వాడు పెద్ద బోర్డు పెట్టిరగా. చూడండి గాయస్, ఇదంతా మోర్లీలు. ఇలా స్నానం చేసిందంట మన జానీబాయ్. మ్యాడ్ చేసేస్తున్నాడు. ఇదే బోర్డు. ఏంరా ఆర్ఆర్ పచ్చడి. చాలా పచ్చళ్ళు ఉన్నాయి మీకు. చాలా ఐటమ్లు ఉన్నాయి. ఐటమ్స్ ఉన్నాయి పచ్చళ్ళు. కావాలంటే భీమవరం రండి. భీమవరం అయితే రొయ్యల పచ్చడి ఫేమస్, చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ అంటే ఇక్కడ భీమవరంలో సూపర్ ఉంటుంది గైస్. చూడండి అంతా భీమవరం. ఓకే, రిలయన్స్ పక్కనే ఉంటుంది. చూడండి రొయ్యల పచ్చడి. ప్యాకింగ్ చేశారా? ప్యాకింగ్ ఎలా ప్యాక్ చేశారు గాయస్? అది ప్యాకింగ్ ఇలా ఉంది రొయ్యల పచ్చడి. గాయస్ అక్కడ దాకా ఉన్నది మొత్తం. మొత్తం ఈ గల్లీ మొత్తం పచ్చళ్ళే. సో చాలా చాలా అంటే చాలా ఐటమ్లు ఉన్నాయి ఈ గల్లీ నుంచి. అరే మొత్తం ఆడదాకు ఉంది యారా, ఆడదాకుందా? ఓ బోర్డు, ఆ బోర్డు, ఆ బోర్డు, ఆడగురు మస్తుగా అన్ని పచ్చళ్ళే. అన్ని పచ్చళ్ళు అదే గల్లీ మొత్తం అనుకుంటా. ఎట్లుందిరా? అది బాగుంది, సూపర్ ఉంది. హలో గాయస్, ఇది భీమవరం మార్కెట్. ఫిష్ ఉంటుంది ఇక్కడ, చికెన్ మటన్ అన్నీ ఉంటాయి, బీఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. మార్కెట్ కూడా చూడండి. సో చలో గాయస్, ఇప్పుడు మేము మార్కెట్ పోతున్నాం. ఆ మార్కెట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ చూపేపోతున్నాం. సో ఇది మావాడు, ఇదంతా మార్కెట్ భీమవరం మార్కెట్ అంటారు ఇది. అరే రైట్ పోతున్నావు. సో గాయస్ ఇదంతా ఇది మార్కెట్ ఇది. సో ఇదంతా మార్కెట్. గట్టి మాట్లాడరా. డ్రై ఫిష్. పెద్దలేవా? పెద్ద అరకేజీ ఉన్నాయి, 500. అరకేజీ 500. ఇదెంత? మొత్తం పట్టుకెళ్తారా? చేపలు చూడండి. ఏం చేప ఇది? ఇది ఉప్పు చేప. చెప్పండి, 250 పావుకిలో. అంటే ఇవన్నీ చెప్పాలంటే మన భాష. బాబు ఏమంటారు దీన్ని? రిక్షా. ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం? మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక ఈయనకి వెళ్తున్నామా? రిక్షా చూడండి గాయస్, రిక్షా. సరే వెళ్దామా? వెళ్ళండి. మై గాడ్, ఇంకా లెక్కలు ఎవరైనా ఎత్తుకోపోతే పరిస్థితి ఏంది? ఓకే అంతే. ఎంత అంట? 50 రూపాయలు అంట. సరే అమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది బాబాయ్. బాగుంటుంది.
చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి గాయస్ పిక్చర్ వెళ్తున్నాం చూడండి. మా సంజయ్ సార్ 16 కూడా చూడండి. అదురు గుర్తిస్తున్నారు. గ్యాస్ చాలా అంటే చాలా బాగుంది. పిక్చర్ వెళ్తాం చూడండి గాయస్. చూడండి గాయస్. ఈ తున్నపోతే పోతున్నాడు. నేనుంటే ఆరాముగా వెళ్ళొచ్చు. పక్క మంచి కదా. నువ్వు తున్నపోతుంది. సరే గ్యాలరీగా ఇంటి దాకా పోయినాక మరి చూపిస్తాం గాయస్. భీమవరం ఇది కాలువ. ఇక్కడ ఫిషెస్ చూడండి గాయస్. ఫిషెస్ చూస్తారు ఒక్కసారి నేను చూపెడతాను. నాకు మీకు చేపలు చూపెడతాను చూడండి గాయస్. జూమ్ చేసి గాయస్. సరే జూమ్ చేసుకుని ఇక్కడి నుంచే భీమవరం. ఇక్కడ నుంచి అప్ టు మనకి ఇక్కడ పేరుపాలెం దాకా ఉంటుంది. ఇది పేరుపాలెం. ఇక్కడ చూడండి గాయస్. డ్యామ్ గాయస్. ఇది డ్యామ్. ఇది చూడండి ఇక్కడ. ఈ డ్యామ్. అక్కడ ఉంటాయి ఫిషెస్. అది కాలనీ భీమవరం. డాక్టర్ అంబేద్కర్ నగర్ కాలనీ. అంబేద్కర్ నగర్ కాలనీ. ఈ కాలువ. అక్కడ చూడండి గాయస్. చూడండి గాయస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పులి చూడండి అక్కడ గాయస్. ఆంధ్ర పులి. చూడండి గాయస్. వరి పంట వేశారు. వీడియో చూడండి గాయస్. వరి పంట చూడండి మొత్తం రైట్ లెఫ్ట్. భీమవరం ఆడేర్ రోడ్ గాయస్. బర్రే చూడండి గాయస్. చూడండి పంట పొలం చూడండి. మధ్యలో జగన్ చూడండి. చూడండి గాయస్. ఓయ్ తాతయ్య పోతున్నాడండి. గాయస్ భీమవరంలో అది డబుల్ బెడ్రూమ్ అంట. ఓ మనోడు చెప్తుండు. డబుల్ బెడ్రూమ్ మనకు చూడండి అక్కడ కనపడుతుంది. అదే ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి అన్ని అయ్యాయి. చూడండి గాయస్. చూడండి గాయస్. అక్కడ ఉన్నది డబుల్ బెడ్రూమ్. అన్ని డబుల్ బెడ్రూమ్స్ చూడండి. అక్కడ ఉన్నది ఆ బ్లూ కలర్ వైట్ కలర్ వేసిన పెయింటింగ్ అంతా మొత్తం డబుల్ బెడ్రూమ్సే. భీమవరంలో భీమవరం పంట పొలాలు చూడండి గాయస్. మొత్తం పొలాలు చూడండి. పొలాలు ఏమైనా చూడండి గాయస్. రోడ్ నెంబర్ తాడే రోడ్ అంటారు గాయస్. ఈ పేరుపాలెం పోతుంది బీచ్కి రోడ్. ఇది బీచ్కి వెళ్ళే రోడ్ ఇది. ఇక ఇప్పుడు ఈ ఆంధ్రాలో ఇప్పుడు ఎవరు ఉన్నాయితారో చూడాలి. ఇక చూడండి గాయస్. ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈ ఆంధ్రాలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా ఎప్పుడు మాస్టర్గా. సరే చూడాలి ఆంధ్రాలో ఎవరు వినవుతారు. మనం అంటే తెలంగాణ కాబట్టి మనది అయిపోయింది. రేవంత్ రెడ్డి విన్ అయ్యిండు. ఇక్కడ ఎవరు వినవుతారో చూడాలి అలా ఆంధ్రాలో. అన్నమాట సముద్రం దగ్గరికి నేను వెళ్తున్నాం. ఎందుకంటే ఆడ ఏమైంది కొంచెం పరిస్థితి బాగాలేదు బ్రదర్. అంటే వెళ్ళట్లేదు గాయస్. అక్కడ సముద్రం కొంచెం బాగాలేదు పరిస్థితి. అందుకే చెప్పి వెళ్ళట్లేదు అనమాట. రోడ్ కూడా కొంచెం బాగాలేదు. సో నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ మీకు వీడియో పెడతాం. నెక్స్ట్ టైం అయితే పోతాం కంపల్సరీ. ఏం చేద్దాం ఇక బ్యాట్ లక్ అంతే. ఏం చేయాలి. సముద్రం కొంచెం బాగాలేదు. సముద్రం ఎట్లున్నది ఎలా ఉన్నదో మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ ఏమో బాగాలేదు. అలా పరిస్థితి బాగాలేదంట. నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తాం గాయస్. సరే నెక్స్ట్ టైం పోతాం ఇక కంపల్సరీ. నెక్స్ట్ మంత్లో పెట్టేస్తాం వీడియో మళ్ళీ 100%. సరే గాయస్. థ్యాంక్ యూ. హాయ్ గాయస్. మేము రాజమండ్రి పోతాం. భీమవరం బస్ స్టాప్ నుంచి న్యూ బస్ స్టాప్ రాజమండ్రి పోయి మళ్ళీ అక్కడి నుంచి వీడియో చూపిస్తామండి అక్కడికి లొకేషన్. హలో గాయస్. ఇది గోదావరి చూడండి. గోదావరి బ్రిడ్జ్. దానిపైన వెళ్తున్నాం చూడండి. గోదావరి
గాయస్ రాజమండ్రిలో కొంచెం పని ఉంటే వీడికి వచ్చినాము. వీడికి అయిపోయినాక మేము ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్.